అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకొచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ 4వ వార్డు నుంచి సభ్యురాలుగా పోటీ చేసి పరాజయం చెందారు. బీటెక్ చదివిన ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మరోసారి కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతేడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో 17,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు లాస్య నందిత. ఎమ్మెల్యేగా ఎన్నికైన 3 నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తుందని భావిస్తున్న తరుణంలో ఆమె దుర్మరణం చెందారు. గతేడాది ఇదే నెలలో ఆమె తండ్రి సాయన్న చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్య నందిత విజయం సాధించిన నాటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే వచ్చాయి. ఫిబ్రవరి 13న నల్గొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఆ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైరు ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది. అంతకుముందు కిందటేడాది డిసెంబర్లో ఆమె ఓ లిఫ్ట్లో 3 గంటలు ఇరుక్కుపోయారు. సిబ్బంది లిఫ్ట్ను బద్దలు కొట్టి లాస్య నందితను బయటకు తీశారు. సాయన్న గీతలకు లాస్య నందిత జన్మించింది. ఆమెకు 2 సోదరీమణులు, నమ్రత, నివేదిత. లాస్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. తండ్రి మరణంతో ఆమెకు బీఆర్ఎస్ సీట్ ఇవ్వగా బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్ పై 17,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు. ఏడాదికే ప్రజాప్రతినిధులైన ఈ తండ్రి కూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.